వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మూత్పల్లిలోని ప్రైవేట్ ఫామ్ హౌస్లో బీజేపీ క్రియాశీల కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అండగా బీజేపీ ఉంటుందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కప్పెర ప్రసాదరావు, బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కావాలని దేశంలో ఎప్పుడు ఎస్ఐఆర్ జరగనట్టు నరేంద్ర మోడీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ వాళ్ళ ప్రక్రియలో పాల్గొంటున్నాం. అంతే, మేము బిఎల్ఏకు పెట్టినాం, మీరు బిఎల్ఏకు పెట్టారు. ఈ సందర్భంగా మనకు ఒకటి కనబడేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ రెండు పార్టీలు ఒకటే కాదా? ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా పెరుగుతూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల ఒక సమస్య మీద పోరాడలేదు. కేవలం తెలంగాణ రోజు ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ బిల్లు ప్రవేశించినప్పుడు కూడా తెలంగాణ ఎంపీలు, తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేరు. అప్పుడు బీజేపీ బిల్లు తీసుకొచ్చారు. రైతులు సరిగా ఆదుకోలే, సూసైడ్స్ అయినాయి. రైతులకు బేడీ వేసిందే కేసీఆర్ గారు ప్రభుత్వం. మరి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి నైతికమైన హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళే ఈ యొక్క పరిస్థితి నిర్మాణం చేశారు. స్టూడెంట్స్కు ఫీ రీయింబర్స్మెంట్